हेलो मास्टर्स, नमस्ते। आप सभी का बहुत बहुत स्वागत है री इन्वेंट योर सेल्फ के डे 5 में। आज का हमारा टॉपिक है 7 टाइप ऑफ एक्सपीरियंस। उसके पहले आज हम सब मिलकर एक साथ ध्यान में बैठेंगे। तो प्लीज कंफर्टेबली बैठ जाइए। चश्मा पहना है तो निकाल दीजिए, उतार दीजिए एंड अपने पोजीशन पे बैठ जाइए कंफर्टेबली। ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. డే 5 రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం 7 7 ధ్యాన అనుభవాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మనందరం కూడా ధ్యానంలో కూర్చుందాం. ఎవరికి వారు మీ యొక్క సహజమైన శ్వాసను గమనిస్తూ ధ్యానం చేద్దాం. ಹಾಯ್ ಮಾಸ್ಟರ್ಸ್, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಡೇ 5 ರೀಇನ್ವೆಂಟ್ ಯುವರ್ ಸೆಲ್ಫ್ಗೆ ಎಲ್ರಿಗೂ ಸ್ವಾಗತ. ಈಗ ಫಸ್ಟ್ 30 ಮಿನಿಟ್ಸ್ ಮೆಡಿಟೇಷನ್ ಇರುತ್ತೆ. ಅದಾದಮೇಲೆ ನಮ್ಮ ಕನ್ನಡ ಬ್ರೇಕ್ಔಟ್ ರೂಮ್ಗೆ ಹೋಗಿ ವಿಸ್ಡಮ್ ಸೆಷನ್ನ ಅಟೆಂಡ್ ಮಾಡೋಣ. ಅದಕ್ಕೆ ಮುಂಚೆ ಇವಾಗ ಎಲ್ಲರೂ ಧ್ಯಾನಕ್ಕೆ ಕೂತ್ಕೊಳ್ಳೋಣ 30 ಮಿನಿಟ್ಸ್. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಕಾಲುಗಳನ್ನ ಕ್ರಾಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಕೈ ಎರಡನ್ನ ಜಾಯಿನ್ ಮಾಡಿ ಇಂಟರ್ಲಾಕ್ ಮಾಡಿ ನಿಮ್ಮ ಆರಾಮಾಗೆ ಕಣ್ಣುಗಳನ್ನ ಮುಚ್ಚಿ ಧ್ಯಾನಕ್ಕೆ ಕೂತ್ಕೊಳ್ಳಿ. ಸೊ ನೆಕ್ಸ್ಟ್ 30 ಮಿನಿಟ್ಸ್ ಎಲ್ಲರೂ ಮೆಡಿಟೇಷನ್, ಕೇವಲ ಶ್ವಾಸದ ಮೇಲೆ ಗಮನ. எல்லாருக்கும் வணக்கம். உங்கள் அனைவரையும் 5வது நாள் சுய மறுமலர்ச்சி 3 ப்ரோக்ராம்க்கு அன்புடன் வரவேற்கிறேன். நாம எல்லாரும் இப்போ இந்த நிகழ்ச்சியை தியானத்துடன் தொடங்கலாம். இன்னையோடைய டாபிக் சுவாத்தியாயம். அதற்கு முன்னாடி நாம அரை மணி நேரம் தியானம் பண்ணலாம். எங்க இருக்கீங்களோ அங்க சுகமா அமர்ந்துக்கோங்க. கைகள் இரண்டும் ஒண்ணுக்குள்ள ஒண்ணா இப்படி கோர்த்து மடி மேல வச்சுக்கலாம். சேர்ல உட்காந்துருந்தீங்கன்னா பாதம் ரெண்டும் கிராஸ் பண்ணி கண்களை மூடி சகஜமான இயல்பான மூச்சை கவனிக்கலாம். அழகான இசையுடன் கண்கள் மூடி தியானம் செய்யலாம்.
मास्टर्स, लास्ट 30 सेकेंड्स, आखिरी 30 सेकेंड। लास्ट 10 सेकेंड्स, आखिरी 10 सेकेंड। धीरे से अपना सारा ध्यान अपने प्रेजेंट मोमेंट पर ले आइए। अपने दोनों हाथों को अपने आंखों पर रखें। ಓಕೆ ಮಾಸ್ಟರ್ಸ್, ನಿಧಾನವಾಗಿ ನಿಮ್ಮ ಕೈಗಳನ್ನ ಬಿಡಿಸ್ಕೊಂಡು ಕಣ್ಮೇಲೆ ಇಟ್ಕೊಳ್ಳಿ. 5 ಸೆಕೆಂಡ್ಸ್. ఓకే ఫ్రెండ్స్, మెల్లిగా మీ అరచేతి వేలున్న కళ్ళ మీద పొదిలించుకుందాం. ఒక 5 సెకండ్లు. మెల్లిగా మీ மெது చేతి వేలు చూస్తూ కళ్ళు తెరుద్దాం. மெதுவாக நம்ம 2 கைகளையும் கண்மேல் வைத்துக் கொள்ளலாம். 5 நொடிகள். 5, 4, 3, 2, 1, 0. மெதுவாக கைகளை உதற்றலாம். సో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. డే 5 రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ లోకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనకు ధ్యానంలో 7 రకాల అనుభవాలను గురించి చెప్పడానికి మనతో పాటు తిరుపతి నుండి శివప్రసాద్ సార్ మనతో ఉన్నారు. సో సార్ గురించి మనం చెప్పాలి అని అంటే పత్రి సార్కి దగ్గరుండి ప్రతిదీ ఆయన యొక్క ప్రతి టూర్ ని షెడ్యూల్ చేసి ఆయన యొక్క అంతరంగిక కార్యదర్శి, పర్సనల్ సెక్రటరీ, పత్రి సార్ యొక్క ఫస్ట్ పర్సనల్ సెక్రటరీ. సో సార్ నుంచి ఎస్పెషల్ నేను చెప్పాలంటే ఎన్నో నేర్చుకున్నాను. సార్ గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పేది కాదు. పత్రి సార్ యొక్క ప్రతి ప్రోగ్రామ్ ని సార్ చూసుకునేవారు. అండ్ పిఎస్ఎస్ఎం లో ఉన్న పుస్తకాలు, పత్రి సార్ పుస్తకాల్లో 70 to 80% సార్ యొక్క ధ్యానలహరి ఫౌండేషన్ నుంచి ప్రింట్ అవ్వడం, వాటన్నిటిని సేకరించి పుస్తకాల రూపాల్లో తీసుకురావడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం లో ఒక సలహాలు, సూచనలు, పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కి తన యొక్క గైడెన్స్ ఇస్తూ సార్ ఎంతో అద్భుతమైన విశిష్ట పత్రి యొక్క చివరి నిమిషం వరకు సార్ సేవ చేయడం జరిగింది. మరియు ఇప్పుడు ఈ యొక్క పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కి సార్ యొక్క గైడెన్స్ తో మనం అందరం వెళ్తున్నాం. సో థ్యాంక్ యూ సార్.
మిమ్మల్ని ఆ, మీ గురించి చెప్పడానికి కూడా అదృష్టంగా భావిస్తున్నాను సార్. అంతేం లేదమ్మా, అంత గొప్పవాడిని కాదు నేను. సో 1992 సంవత్సరం నుంచి పత్రిజీ యొక్క ప్రవచనాలు కనుక, ఆయన టీచింగ్స్ కనుక మనం ఒకసారి సింహావలోకనం చేస్తే 97, 98, 99 కూడా చెప్పొచ్చు. ఆయన రెండే విషయాల మీద ఎక్కువ మాట్లాడేవారు. ఓన్లీ థర్డ్ ఐ దీని ఈ రెండింటిని తప్ప వినా కానీ. సో ప్రతి ఒక్కళ్ళు థర్డ్ ఐ తెరుచుకోవాలి. మరి అందరూ కూడా అవుట్ ఆఫ్ బాడీ వచ్చి యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి. దట్ ఈస్ ద పత్రిజీ అంబిషన్. దీన్నే తెలుగులో చెప్పాలంటే త్రికాల జ్ఞానం, త్రిలోక సంచారం అంటారు. ఈ రెండింటికి మనకి కావాల్సింది ఏంటంటే ఫండమెంటల్ బేసిక్ ఎనర్జీ లెవెల్స్. మనలో ఎనర్జీ లేకుండా మనం ఏమీ చేయలేం. ఇప్పుడు నేను 1000 రూపాయలతో పట్టుకుని హైదరాబాద్ వెళ్ళి మంచి విలాసవంతమైన హోటల్లో ఉండాలంటే ఉండగలనా? తాజ్ హోటల్లోకి వెళ్తే 25,000 రెంట్. నాకు ఆ లగ్జరీ లైఫ్ రాదు. నేను 1000 రూపాయల బడ్జెట్లోనే చూసుకోవాలి. అంటే ఎనర్జీ లెవెల్ కూడా ఇలాగే ఉంటుంది. మీరు అవుట్ బాడీ రావాలి అంటే దానికి సఫిషియంట్ ఎనర్జీస్ లేకపోతే, అది పర్సనల్ ఎనర్జీ, మన పొటెన్షియాలిటీ, మన ధ్యానం ద్వారా సంపాదించుకునేటువంటి శక్తి మన దగ్గర లేకపోతే అవుట్ ఆఫ్ బాడీ రాము, మూడకన్నా ఎక్స్పీరియన్స్లు రావు. దేనికైనా డబ్బు పెడితేనే కానీ ఎలా రాదో, ఈ ఆధ్యాత్మికతలో ఎదుగుదలకు కూడా ఆ ఎనర్జీ అనేది చాలా అవసరం. ఈ ఎనర్జీ ఎక్కడ ఎలా వ్యర్థంగా ఖర్చు అయిపోతుందో కనుక మనం తెలుసుకోగలిగితే తిరిగి మళ్ళీ ఆ ఎనర్జీని ఎలా సంపాదించాలనే విషయాన్ని తెలుసుకుంటాం. అందుకే ఏ దేశానికి వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా పత్రిజీ అందరిని ఏం చేసేవారంటే ఫస్ట్ 20 నిమిషాలు ధ్యానం చేయించేవారు. కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టమనేవారు. కొంతమందికి తెలిసేది, కొంతమందికి తెలిసేది కాదు. ఆయన ఫ్లూట్ వాయించిన తర్వాత 20 నిమిషాలు అయిపోయిన తర్వాత ఓకే చెప్పేసేవారు. ఓకే చెప్పేసి ఏమనేవారంటే, ఎలా ఉంది ధ్యానం అని అడిగితే అందరూ బాగుంది అనేవారు. నిజానికి మీరెవరు ధ్యానం చెయ్యలేదు. మీరు 10 నిమిషాలు ఏం చేశారంటే కళ్ళు 2 మూసుకున్నారు, చెవులతో వినడం మానేశారు, స్పర్శ చేయడం మానేశారు, పంచేంద్రియాలతో 5 పంచేంద్రియాలతో ఏ పని చేయలేదు. కాబట్టి మీరు ఈ 20 నిమిషాలు ఖర్చు పెట్టేటువంటి శక్తి సేవ్ అయింది. కాబట్టి ధ్యానం బాగుంది అని అనుకుంటున్నారు, హాయిగా ఉంది అంటున్నారు. బట్ ధ్యానం హాయిగా ఉండదు. ధ్యానం ఉండాలంటే ఎనర్జీ రావాలి. అంటే దానికి ఏం చేయాలి అని మళ్ళీ 30 నిమిషాలు కూర్చోబెట్టేవారు. అంటే ఫస్ట్ బేసిక్ దేనికోసం, మనకి అన్ని తగ్గిపోవాలి. ఆ ఒత్తిడి అంతా తగ్గిపోయి ప్రశాంతమైన స్థితి రావాలి. దెన్ యూ గో టు మెడిటేషన్. ఆ మెడిటేషన్లోకి మీరు వెళ్ళినప్పుడే మీరు అనుకున్నవి సాధించగలుగుతారు. లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు సార్ పదే పదే చెప్పేవారు, శ్వాస ధారతో ధ్యాస ధార అని. శ్వాసనే పట్టుకున్నాం కానీ ధ్యాసని పక్కకి వదిలేసాం. అది ఎటు వెళ్ళిపోతుందో మనకు తెలియదు. మీలోకి మీ ప్రయాణం అన్నారు. గో విత్ అన్న ఎన్నోసార్లు చెప్పేవారు సార్. మరి మనలోకి మనం ప్రయాణం చేసా అంటే, మనలోకి వెళ్ళడం అంటే మన శరీరం లోపల ఏముంది, లివర్ ఉందా, లంగ్స్ ఉన్నాయా, రక్తం ఉందా, ఇది కాదు చూసుకునేది. ధ్యానం యొక్క పరాకాష్ఠ ఏంటంటే మన గురువు గారు మన నుంచి ఆశించింది మనలోకి మనం ప్రయాణం చేయాలి. అంటే ఏం చేయాలి, ఈ 2 ముక్కుల ద్వారా వచ్చేది తీసుకునే గాలేమో ఉచ్ఛ్వాస, వదిలే గాలేమో నిశ్వాస. ఈ 2 ఇక్కడ తెలుస్తాయి. ఈ 2 కలిసే ప్రదేశం ఎక్కడ, ఇక్కడ. దాన్ని భూమధ్యము అన్నారు. అక్కడ శ్వాస, ఆ 2 కలిసిపోతాయి కదా, ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆ గ్యాప్ లేకుండా 2 ఎక్కడైతే జాయింట్ అవుతాయో అక్కడ శ్వాస మనకి తెలుస్తుంది.
ఈ శ్వాస మనకు తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి? గోవితన్ అంటే లోపలికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? కళ్ళు మూసుకుని మన మనోపలక మీద రమణ మహర్షి చెప్పినట్టు, పుట్టపర్తి సాయిబాబా చెప్పినట్టు, ధ్యాన యోగులు ఎవరు చెప్పినా అంతే. ఏం చెప్తారు? మీలోకి మీ ప్రయాణం చేయండి అంటారు. ఎప్పుడైతే భూమధ్య మీద శ్వాసను గమనిస్తూ ఉంటే చిన్న ఏదో చుక్కలాగా కనబడుతూ ఉంటుంది. అది ఎర్రగా ఉండొచ్చు, గోల్డ్ కలర్లో ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అప్పుడు దాని మీద కనుక మనం దృష్టి పెట్టగలిగితే అక్కడ నీ గురించి నువ్వు ఫైండ్ అవుట్ చేసుకో. నో యువర్ సెల్ఫ్ అని పత్రిజీ పదే పదే మనకి చెప్పేవారే. దాన్ని అక్కడ ఉపయోగించాలి. రమణ మహర్షి అన్నట్టు నేను ఎవరు మొదటి ముసుగు మనకు తెలుసు. నేను పలానా అని పేరు చెప్తావు, నువ్వు అది కాదు కదా. సో మీ పేరు ఏదో ఒకటి చెప్పుకున్న ఆన్సర్ వస్తుంది. అది మీరు కాదు అంటే ఏంటి? ఏదైనా హోటల్ రూమ్కి వెళ్ళినప్పుడు గ్లాస్ డోర్ ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. అంటే అక్కడ డోర్ తెరుచుకుంది, మీరు లోపలికి వెళ్ళారు. మళ్ళీ ప్రశ్న ఏంటి? మీ ధ్యాస మాత్రం శ్వాస నుంచి మారకూడదు, కదలకూడదు, అటెన్షన్ డైవర్ట్ అవ్వకూడదు. మళ్ళీ ప్రశ్న ఏంటి? నేనెవరు? ఇంకో ఆన్సర్ వస్తుంది. ఇంకో డోర్ తెచ్చుకుంది, లోపలికి వెళ్ళండి. అలా మీ శ్వాస వ్యక్తమైన ప్రదేశం నుంచి మీలోకి మీరు ప్రయాణం చెయ్యాలి. అక్కడ ఏమేమి ఉన్నాయో, ఏమేమి తలుపులు వేశారో, ఏమేమి ముసుగులు వేశారో అవన్నీ తీసేయాలి. అలా ప్రతి సందర్భంలోనూ 5-6 సార్లు నేనెవరు ప్రశ్నించుకుంటున్నప్పుడల్లా మీకు ఒక ఆన్సర్ వస్తుంది. అది నేనా కాదే అంతే. ఆ డోర్ తెరుచుకుంది, మీరు లోపలికి వెళ్ళిపోయారు. ఆటోమేటిక్గా టన్నల్ కనబడుతుంది. ఎందుకు? ఎక్కడికి వెళ్ళాలి మీరు? అలా ఎక్కడికి వెళ్ళాలి? శ్వాస ఇక్కడ మీకు తెలుస్తోంది, కానీ మన శరీరంలో శ్వాస పుట్టింది ఎక్కడ? అది ఇంతవరకు ఎవరికి తెలియదు. అందుకే కోటి ధ్యానం సమో లయ అన్నది వదిలేశారు అందరూ. దాని మీద ధ్యాసే లేదు. మరి ఎప్పుడు లయం పొందాలి? ఆ ఉత్తరీయతలో 3 ముక్కలే కావాలా మీకు? ఆ శ్లోకంలో ఉండేది 4వ దాన్ని ఏం చేద్దాం? వచ్చే జన్మలో చేసుకోవడానికి కాదు కదా. ఇప్పుడు మనం ఆ లయం అవ్వాలి. లయం అనేది సంస్కృత పదం, తెలుగులో దాన్ని లీనము అంటారు. గత 1.5-2 సంవత్సరాల నుంచి నన్ను ఎక్కడ క్లాసు పిలిస్తే అందరినీ కూర్చోబెట్టి దాంట్లో ధ్యానం చేసి వాళ్ళలోకి వాళ్ళ ప్రయాణం గురించి చెప్పినప్పుడు వాళ్ళే ఆ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత 4-5 సార్లు గట్టిగా ఓకే అని చెప్తాను కానీ లేచేవారు కాదు ఎవరు. అలాంటి లయకారుడు కావాలి మీరంతా. లయము అంటే తెలుగులో లీనం. ఎక్కడ లీనం అవ్వాలి? శ్వాస ఇక్కడ పుట్టలేదు. శ్వాస ఎక్కడ పుట్టింది అంటే మన హృదయ కుహరంలో పుట్టింది. అందుకే రమణ మహర్షి అంటారు, మంత్రం జపం నామస్మరణ అంటే ఏంటండి? ఏ నామం పలకాలి, ఎలా పలకాలంటే నీ నోట్లో నామం పలకడం కాదురా, నీ నామం యొక్క శబ్దం ఎక్కడ పుట్టిందో నువ్వు అక్కడికి వెళ్ళి ఉంటాడు. అంటే శ్వాస ఎక్కడ పుట్టింది మనకి? మన హృదయ చక్రంలో ఉంది. అంటే హృదయ కుహరం. ఇలా చూపించద్దు, ఇది గుండె, ఇది హృదయం. హృదయం ఎక్కడంటే మహిళామణులు అందరూ తాళిబొట్టు కట్టుకుంటారే, కరెక్ట్ గా అక్కడ వరకు వస్తుంది. అది హృదయ కుహరం. అందులోనే అంగుష్ట మాత్రం చేత జ్యోతి వెలుగుతూ ఉంది ప్రతి ప్రాణిలోనూ అని నాసా వాళ్ళు కూడా కనిపెట్టి డిక్లేర్ చేశారు. అంటే అక్కడ ఇంత దీపం ఉంటుంది. ఆ జ్యోతిలో అంతర్జ్యోతి ఉంటుంది. ఎప్పుడైనా దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఎర్రగా ఉండేటువంటిది కాకుండా ఆ ఒత్తి పైనే కనుక కొంచెం 1 ఇంచులు, 1/2 ఇంచు, 3/4 ఇంచులు చూస్తే అక్కడ మీకు కనబడుతుంది ఒక మసకలో ఉండేటువంటి చిన్న దీపం. అదే అంతర్జ్యోతి అంటారు. మన హృదయంలో ఆ అంతర్జ్యోతి ఎక్కడుందో దాని వెనకాల ప్రాణశక్తి పుట్టింది. అదే ప్రాణవాయువు, అదే శ్వాస. మనం లయం కావాలి, లీనం కావాలి అంటే ఇక్కడ ఉండడం కాదు,
ఇక్కడి నుంచి మనం హృదయ చక్రంలోకి వెళ్ళేటప్పుడు ఎక్కడ శ్వాస పుట్టిందో అక్కడికి వెళ్ళి మనం కలవాలి, మనం లీనం అవ్వడం అంటే. ఆ లీనమయ్యేటువంటి ప్రక్రియని పతంజలి మహర్షి దగ్గర నుంచి అందరూ చేసి చూపించారు, ఆచరించి చూపించారు. పత్రిజీ ఎప్పుడు ధ్యానం చేసినా పదే 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 ఒకటే చెప్పేవారు, మీ ధ్యాస ఇటు మరల్చొద్దు. మన ధ్యాస ఎటు వెళ్తే దాని పక్కన అట్టే వెళ్ళిపోతుంది. ఎనర్జీ వస్తే ఎనర్జీలోకి వెళ్ళిపోతుంది. మా సార్ ధ్యాన జగత్ మ్యాగజైన్ లో ఎప్పటి నుంచో ధ్యాన మ్యాగజైన్ లో కూడా 25 ఏళ్ల నుంచి ఆ మ్యాగజైన్ లో ధ్యానం చేసేటువంటి పద్ధతిని రాసి పెట్టారు. అందులో మీకు ఎలాంటి అనుభవాలకు వస్తున్నా మీరు కూర్చుని స్థిరసుఖాసనంలో శరీరానికి సుఖం కావాలి, మనసుకి స్థిరత్వం కావాలి. అలాంటి మీ శరీరానికి కుదిరినటువంటి ఆసనం వేసుకొని మీ శ్వాసానుసంధానం గావించండి. మధ్య మధ్యలో ఆలోచనలన్నా కట్ చేయండి. ఎన్నో రకాల మాస్టర్స్ కనబడుతున్నా మీ ధ్యాస మాత్రం శ్వాస నుంచి మరల్చొద్దు. ఎంత సూటిగా నొక్కి ఒక్కాణించారంటే అంత సూటిగా నొక్కి ఒక్కాణించారు. మనం ఆ ధ్యాస పక్కకి వెళ్ళిపోతుంది. ఆ ధ్యాస పక్కకి వెళ్ళిపోయిందంటే మనం నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. కూర్చుని హాయిగా కంఫర్ట్ గా ఏసీ రూములు పెట్టారు, కుషన్లు సోఫాలు వేసారు, కుషన్ చైర్లు వేశారు, హాయిగా పడుకోవడం మానేసి కూర్చుని నిద్రపోవడం అలవాటైపోయింది. నేనెలా అంటున్నాను, మీరు మనలో అనుకోవద్దు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరుద్దాం. అందుకేనేమో ఆ కృష్ణుడు అన్నాడు భగవద్గీతలో, ఏ ఒక్కడో నన్ను చేరుకుంటాడు, మనుష్యానం సహస్రేషు ఇచ్ఛిత్కృత సిద్ధయే యతతామపి సిద్ధానం యోగో వేతి తత్వత. ఏ ఒక్కడో వస్తాడు అంటే ఏ ఒక్కడో వేల సమూహం నుంచి ఆ లయకారుడై నన్ను చేరుకుంటాడు. కానీ పత్రిక అది కోరుకోలేదు. ఆ కృష్ణుడి మాటను తప్పుపట్టి వేల వందల మంది పిరమిడ్ మాస్టర్లు ఆ లయకారులు కావాలని ఆకాంక్షించారు. మరి ఆ గురువు గారి కోరిక తీరుద్దాం వద్దా? మీరు లయకారులు అవ్వండి, ఒక్కసారి లీనం అవ్వండి, అప్పుడు చూడండి ఈ జగత్ ఎలా ఉంటుందో. అలా సార్ చెప్పినటువంటి 7 రకాల ప్రాథమికమైన అనుభవాలు. 7 రకాలంటే 7 టైప్స్ అంటే అదేదో రకాలని కాదు దాని అర్థం. 7 విధాలైనటువంటి అనుభవాలు కలుగుతాయి. మొట్టమొదటిగా ఏమవుతుంది, శరీరం తేలిక అయిపోతుంది. కొంతమందికి శరీరం బరువుగా అయిపోతుంది. కొంతమందికి శరీరం చిన్నగా అయిపోయినట్టు, చిన్న పిల్లాడు అయిపోయినట్టు ఫీల్ అవుతారు. కొంతమందికి ఏమవుతుంది, దూది పింజంలో గాల్లో ఎగురుతున్నామేమో అనిపిస్తుంది. దీన్నే అష్టసిద్ధుల్లో ఏమంటారంటే అణిమ, మహిమ, లగిమ, గరిమ, లేకపోతే గరిమ, లగిమ ఏమైనా ముందు పెట్టుకోవచ్చు. ఈ 4 మనకి ధ్యాన సాధనలో వచ్చేవి. అది ఎవరు ఇవ్వరు. ఈ 4 అష్టసిద్ధులు మన తపశ్శక్తిలో మనం సంపాదించుకునేవి. ఇవి సంపాదించుకోవడానికి మనకు అడ్డుపడేది ఏంటంటే మన యొక్క అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు అంటే 6 కాదు. నేను ఈ మధ్యకాలంలో తెలుసుకున్న విషయం అది. ఒకటి. దాన్ని కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే అందరూ అరిషడ్ వర్గాలు జయించు అంటే జయించడానికి అక్కడేం లేదు, యుద్ధం ఏం లేదు అక్కడ. జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అరిషడ్ వర్గాలు ఎన్ని ఉన్నాయి? కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు కదా. కామం అంటే ఏంటి? కోరిక. మనకి ఏదైనా కోరిక తీరింది అనుకోండి, ఓకే. ఒకవేళ తీరకపోతే ఏమవుతుంది? నేను అనుకున్నది ఏం జరగలేదు కానీ వాడికి మాత్రం తీరిపోయిందే అని ఏమవుతుంది? కోపం వస్తుంది. ఈ కోపం క్రోధంగా మారిపోతుంది. రెండో అరిషడ్ వరకు క్రోధం అనేది రెండోది ఉందా? ఈ మొదటి దాన్ని బై ప్రోడక్ట్ అది. సరే, లోభం.
ఏంటంటే అన్నీ నాకే తీరాలి, ఏమొచ్చినా నాకే ప్రార్థించాలి, పక్కవాడికి ఎవడికి రాకూడదు. అది లోభం. మదం, నేను ఈ రెడ్డి కులానికి ఇన్ఛార్జి, గెలిస్తే నేనే గెలవాలి, వేరేవాడు ఎవడో గెలవకూడదు. లేకపోతే నా కొడుకు రావాలి, నా చిన్న కొడుకు రావాలి, పెద్ద కొడుకు, ఎప్పుడు వాడే, ఇంకోటి ఎవడు రాకూడదు. మదం అనమాట. అది ఎక్కడి నుంచి వచ్చింది? కోరిక నుంచి వచ్చిందే కదా. మాత్సర్యం. ఎవరైనా కానీ మనవాడే రావాలి, వేరేవాడు రాకూడదు, వాడు ఎవడైనా సరే. అలా ఈ ఒక్క కోరికని కనుక మనం అర్థం చేసుకోగలిగితే మిగతా 5 ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి పక్కకి. సో శరీరం తేలికైపోవడం అంటే ఏంటి? చాలా మంది చెప్తూ ఉంటారు, నీ శరీరంలో నువ్వు బయటకు వచ్చేసావు అందుకే తేలికైపోయావు అని. మరి రాత్రుట శరీరంలో 5 శరీరాలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత శరీరం బరువుగానే ఉంటుంది కదా. ధ్యానంలో ఎందుకు అవుతుంది? మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనలోకి శక్తి ప్రవహిస్తున్నప్పుడు మన యొక్క ఇరుక, ఆ శక్తి ప్రసరించేటువంటి సో ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఈ రోజు చాలా డీటెయిల్డ్ సబ్జెక్ట్ సార్ మనకు చెప్తున్నారు. ఎంతో కాలం ఆయనతో తిరిగిన అనుభవం ప్రతిదీ సేకరించి వారి నుంచి వారి ముఖతా తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని సార్ అతి చిన్న విషయంలో చాలా తొందరగా మనకు అందిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు నేను విన్న సబ్జెక్ట్ అంతా కూడా చాలా అద్భుతం. ఎందుకనంటే పత్రి సార్ ఇచ్చేశారు. ఆయన చెప్పాలనుకున్న ఆ సత్యాన్ని ఒక కంటిన్యూ ప్రాసెస్ లో ఆయన ప్రతి దాన్ని ఇముడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన ఏదైతే తెలుసుకున్న సత్యాన్ని కరాఖండిగా చెప్పి, అంటే మనకు ఎక్కువ నేర్చుకునే కొద్ది మధ్యలో మనకు కొన్ని డీవియేషన్స్ అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. ఆ డీవియేషన్స్ అనేటివి లేకుండా మళ్ళీ తిరిగి ఒక లైన్ లో పెడుతూ ఉండడం పత్రి సార్ యొక్క చివరి నిమిషం వరకు చేస్తూ మళ్ళీ అందరినీ ఒకే శ్వాస మీదకి ఒకే ధ్యానం మీదకి మనందరిని నడిపిస్తూ వచ్చారు. ఈ యొక్క ధ్యాన సాధనలో మనకు అనేక రకాలుగా మలుపులు ఉంటాయి. కొన్ని ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకే అర్థం కాదు. ఎందుకంటే ఈ ధ్యాన సాధన మార్గంలోకి వచ్చాక ప్రతిదీ మనకు మంచి అనిపిస్తుంది. ఆ మంచి అనే స్థితిలో మనం ఏం చేస్తామంటే ఆ చెట్టు యొక్క కాండం నుంచి కాకుండా మనం బ్రాంచెస్ కి వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా బ్రాంచెస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడున్న ఆ పండును తీసుకొని మళ్ళీ ఒక చెట్టు యొక్క ఆ కాండం దగ్గరికి మళ్ళీ రావాలి. ఆ యొక్క బ్రాంచ్ అదేదైతే ఉందో మళ్ళీ రావాల్సి ఉంటది. సో ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి. ఎలాంటి పనులు చేసుకోవద్దు వీడియో మధ్యలో జరుగుతూ ఉన్నప్పుడు. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, ఎవరైతే క్లాస్ చెప్పేటప్పుడు ఎవరు ధ్యానం చేయొద్దు. ధ్యానం చేసే సమయాన్ని మాత్రమే మనం ధ్యానం చేద్దాం. క్లాసులు చెప్పే టైంలో మాత్రం మనం ఏదైతే సబ్జెక్ట్ మనం తీసుకున్నామో ఆ సబ్జెక్ట్ మీద శ్రద్ధ పూర్తి మన యొక్క ఆ ధ్యాసను నిలిపి ఆ లోపలికి ఆ జ్ఞానం తీసుకోవాలి. ఈ 7 ధ్యాన అనుభవాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలంటే పత్రి సార్ది 7 ధ్యాన అనుభవాలు పుస్తకం ఉంటుంది. ధ్యాన అనుభవాలు అన్న పుస్తకం ప్రతి ఒక్కరూ, అది మీకు రిసోర్సెస్ లో ఉంటుంది. మీరు చదవండి. ఇంకొకటి ఫ్రెండ్స్, మీకు ఏం చెప్తున్నా అంటే పత్రి సార్ పుస్తకాలు ఏవైతే ఉందో ఆ కంప్లీట్ 48 పుస్తకాల సెట్ మీ ఇంట్లో అందరి ఇళ్లలో ఉండాలి. ఎందుకనంటే నేను ఒకటే చెప్తున్నా, రీసెంట్ గా పత్రి సార్ బుక్లు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయడానికి బుక్ల కోసం వెళ్తే హాఫ్ ఆఫ్ ద బుక్స్ మాకు కనిపించలేదు. మరి వెతికి ఉంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క బుక్, మన మూవ్మెంట్ లో ఒక బుక్ ప్రింట్ అయ్యి మళ్ళీ వెళ్ళింది అని అంటే అది మళ్ళీ ప్రింట్ రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఒక పత్రిసార్ పుస్తకం తీసుకొని వెనకాల పత్రిసార్ పుస్తకాలు అన్ని లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ని మీరు ఎప్పటికప్పుడు కూడా హాయ్ అండి.
సో ప్రతిరోజు మనకి ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు వారి ధ్యాన అనుభవ జ్ఞానాన్ని మనతో పంచుకుంటూ వస్తున్నారు కదా. సో ఎంత అద్భుతంగా ఉందంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి సీనియర్ మాస్టర్స్. సీనియారిటీ ఎలా వస్తుందంటే నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం సీనియర్ అంటే చాలా దగ్గరగా ఉండి చూడటం, ప్రతి విషయాన్ని దగ్గరగా ఉండి చూడటం, దగ్గరగా ఉండి గమనించటం, అలా ఉంటూ చేస్తూ వస్తున్న వాళ్ళే వీళ్ళంతా కూడా. మన మాస్టర్స్ ని మనం ప్రతిరోజు ఎవరినైతే కలుస్తున్నామో సీనియర్ మాస్టర్స్ ని, సో వీళ్ళంతా కూడా పత్రి గారు ఏం చేసేవాళ్ళు, ఆ పత్రి గారు ఎలా నడుచుకునేవాళ్ళు, ఎలా మాట్లాడేవాళ్ళు, ఈవెన్ వాకింగ్ ఉంటుంది కదా, వాకింగ్ స్టైల్ కానీ, ఎప్పుడు ఏ సెకండ్ లో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఆ ఎలా నేను ఇక్కడ పరిగెత్తాలి, ఎలా నడవాలి, ప్రతిదీ. ఎస్ సార్ వచ్చేసారు. అవన్నీ కూడా దగ్గరుండి చూసిన వాళ్ళండి వీళ్ళంతా కూడా. వీరి ఆధ్వర్యంలో మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకోవటం చాలా చాలా హ్యాపీగా ఉంది. వెల్కమ్ కిరణ్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. ఓకే. సో కమింగ్ టు ద పాయింట్, మనకి 7 రకాల అనుభవాలు. మొట్టమొదటి ఏంటంటే శరీరం బాగా తేలిక అయిపోయిందంటే మన అవేర్నెస్ కనుక ఎథరిక్ బాడీలోకి షిఫ్ట్ అయితే మనకు వచ్చిన ఎనర్జీతో మనం మమేకం అయిపోతే మనం ఫీల్ అవుతుంది తేలిగ్గా ఉన్నాను అని. అదే మనలోకి హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ఫ్లో అయింది అనుకోండి, సో శరీరం కాస్త కొంచెం బరువు అన్నట్టు భారంగానే అనిపిస్తూ ఉంటుంది. ఇవి శరీరం తేలికైపోవడం కొంతమందికి అనిపించదు, కొంతమంది బరువు అయిపోవడం కూడా అనిపించదు. అయినప్పటికీ మూడోది ఏంటంటే మనకి విపరీతంగా ఇక్కడ హెడేక్ రావడం మొదలవుతుంది. 4 హెడ్స్ దగ్గర చిన్న ఇరిటేషన్ పెయిన్ గా స్టార్ట్ అవుతుంది. లేదా మనకి శరీరంలో అనేక ప్రదేశాల్లో ఉండేటువంటి నడువు నొప్పి కానీ, మోకాల దగ్గర కానీ అక్కడక్కడ నొప్పులు రావడం మొదలవుతాయి. సో తర్వాత ఏమవుతుంది, మనం శరీరంలో కూర్చుని ఉండగానే మన ఇన్నర్ బాడీ బయటికి రావడం ట్రై చేస్తుంది. దాన్నే అవుట్ ఆఫ్ బాడీ అంటారు. సూక్ష్మ శరీరం బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మన బాడీ స్టిఫ్ గానే ఉంటుంది, కానీ మన శరీరం అటు ఇటు ఊగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది అయితే ఊగుతూ ఉంటారు. మెడిటేషన్ లో కూర్చోబెట్టే వాళ్ళకి ఇది బాగా కనబడుతూ ఉంటుంది, కానీ ధ్యానం చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళు ఊగుతున్నట్టుగా అనిపించదు. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇంకోటి ఏంటంటే మన తెలుగులో సామెత ఉంది, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని. అలాగే మన శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ మనం ఎక్కడో ఉన్నట్టుగా మనం గమనిస్తాం. మనకేం కనబడదు, చీకటిగానే ఉంటుంది. అది ఏదైనా కలర్స్ కనిపించవచ్చు, కానీ మనం ఎక్కడో ఉన్నట్టు, ఏందేందో చేస్తున్నట్టు, ఎవరితోటో కలుస్తున్నట్టు, వేరే కొత్త ప్రదేశంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే బాడీలో ఉండేటువంటి మూమెంట్ అంతా మారిపోతుంది. ఇంకోటి ఏంటంటే కొంతమందికి అవుట్ ఆఫ్ బాడీ శరీరం వచ్చేయచ్చు, అది పైగా ఇక చూస్తూ ఉంటుంది, లేకపోతే భయపడితే మళ్ళీ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమందికి ఇక్కడ కలర్స్ కనబడతాయి, దృశ్యాలు కనబడతాయి. ఇలా నాట్ ప్రారంభంలో ప్రాథమికంగా చెప్పేటప్పుడు సారు 7 రకాల ప్రాథమిక అనుభవాలని చెప్పేవారు. ఒకటి తేలికైపోవడం, శరీరం బరువుగా అయిపోవడం, మన శరీరంలో అక్కడక్కడ మనకి ఏదైనా రోగాలు ఉంటే అక్కడ నొప్పులు రావడం, మన శరీరం లోపల ఇంకొక శరీరం తిరుగుతూ ఉండడం, మనం ఎక్కడో గాల్లో విహరిస్తూ ఉండడం, మనం ఎప్పుడూ చూడని అనేక ప్రదేశాలని మన కళ్ళు తెరవకుండానే ఇక్కడి నుంచి దర్శించడం, మనకి శక్తి అవేకం కావడం, ఇవి ఒక 7 ప్రాథమికంగా తయారు చేశారు. వాటినే చెప్పేవారు. కానీ ఈ 7లోనే ఉంటాయని మాత్రం అనుకోకండి. ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు ఆ పాఠాలు చెప్పేటువంటి పిల్లలకి అర్థమయ్యే రీతిలో సూక్ష్మంగా ఈ 7 చెప్పేవారు. అంటే 7 రకాలే ఉంటాయని కాదు దాని అర్థం. డిఫరెంట్ వీళ్ళు
ఎవరి మేధస్ ఎంతో, ఎవరి మైండ్ ఎంతో, ఎవరి పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎంతో, ఎంత ధ్యానంతో వాళ్ళు పునర్జన్మలో పునీతులయ్యారో వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు వచ్చేటువంటి అనుభవాల రేంజ్ ఉంటుంది. ఇట్స్ డిపెండ్ అపాన్ పాస్ట్ లైఫ్ లో మనం చేసినటువంటి ఆ యోగా, ఆ మెడిటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది కూర్చోగానే సర్రమని వాళ్ళకి మూడోగానే తెలుసుకుంటుంది. కొంతమంది ఎన్ని సంవత్సరాలు చేసినా కనపడదు. అది ఏంటంటే మీ యొక్క పూర్వజన్మలో మీరు సాధించిన యోగ స్థితి. అప్పుడేదో చిన్న ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది వల్ల ఏంటంటే యువర్ అవే ఫ్రమ్ ద ట్రాక్. మరి ఈ జన్మలోనే చూడండి, ఎంతో మంది సార్తో పాటు వచ్చి కొంతవరకు ట్రావెల్ చేసి కొంత తర్వాత వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళ కెపాసిటీ లేదు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఏమవుతుంది, ఇవన్నీ ఇంక్లేషన్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఉన్నారు, ఎంత తిట్టినా ఎంత కొట్టినా సార్ని ఒకసారి కలిసిన తర్వాత మళ్ళీ మళ్ళీ కలవాలనే కోరిక పుడుతుంది. ఎందుకు? డిపెండ్స్ అపాన్ ద పాస్ట్ లైఫ్. ఇవ్వన్ అని చెప్పేసి మలేషియాలో ఒక చైనా 7:30కి మమ్మల్ని కార్లో ఎక్కించుకు తీసుకెళ్తున్నాడు. ఆయన సడన్ గా సార్ని ఒక ప్రశ్న వేశాడు, పత్రిజీ టెల్ మీ స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్, వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్ అన్నాడు. ధ్యానం చేస్తే ప్రయోజనం ఏంటి అన్నాడు. అప్పుడు సార్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తావో, ఇంతకుముందంతా 40 days అని పెట్టేవారు, కానీ అసలు 21 రోజులే చెప్పేవారు. ఇప్పుడు 40 days వచ్చింది కాబట్టి ఎవరైతే సిన్సియర్ గా 40 days మెడిటేషన్ చేస్తారో వాళ్ళకి గత జన్మలో వాళ్ళు సాధించిన విజడం ఈ జన్మలోకి బదిలీ అయిపోతుంది. అది బదిలీ అయిపోయింది అనుకోండి, మన నోట్ల నుంచి మనకు తెలియకుండా ఎంత అమోఘమైన అద్వైతాన్ని మనం మాట్లాడాం. మనం ఎక్కడైనా చదివామా? ఎక్కడైనా విన్నామా? కానీ మనల్ని ఎవరైనా అడిగితే మనం అలా అనర్గళంగా చెప్పడం మొదలుపెట్టాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన ధ్యానంలో మనకు తెలియకుండానే మన పూర్వజన్మ విజడము ఈ జన్మలోకి బదిలీ అయిపోయింది. గౌతమ బుద్ధుడు ఆ రాత్రి 72 జన్మలు చూసుకున్నట్టే అప్పటి వరకు మనం 30-40 జన్మల నుంచి మనం సాధించిన విజయం అంతా ఒక్కసారి ఈ జన్మలోకి వచ్చేసింది అనుకోండి. అలాంటి వాళ్ళకి పత్రిజీ ఏమిటో అర్థమవుతుంది. అలా అర్థమైన వాళ్ళు మాట్లాడుకునే సంభాషణలు ఎలా ఉంటాయంటే, ప్రత్యేకంగా ఇప్పుడు పత్రిజీ పక్కనే ఉండరు, ఎక్కడి నుంచైనా మాట్లాడుకుంటూనే ఉంటారు. అలా పత్రిజీతో వన్నెస్ ఏర్పరచుకోవడం అనేది అది మామూలు విషయం కాదు. చాలా మంది ఎక్కడెక్కడో ఉంటారు, అర్జెంటుగా ఫోన్ చేయవయ్యా అక్కడ రంగారావుకి అంటాడు, మనం ఫోన్ చేసి ఇస్తాం. ఆ టైంలో ప్రతిసారి ఇచ్చేటువంటి సొల్యూషన్ కి రెడీగా ఉంటాడు ఆయన. ఆ తపనలో ఉన్నాడన్న సంగతి గురువుకి ఎవరు చెప్పారు? ఆయనే ఫోన్ చేయలేదు. అంటే గురువు ఆరాలా కనుక ఉంటే గనక ఆయన అవేర్నెస్ లో మనం ఉండగలిగితే, ఆయన వన్నెస్ లో మనకు ఉండగలిగితే, మనం ఎలాగైతే యూనివర్స్ కనెక్ట్ అయితే యూనివర్స్ లో ఉండే వాళ్ళ యొక్క కష్టాలన్నీ మనకి వస్తాయో, ఆయనతో కనుక మనం కనెక్ట్ అయి ఉండగలిగితే ఆయన ఆరాలో మనకి ఎలాంటి ఆపద ఇబ్బంది వచ్చినా అది ఆయనకి తెలిసిపోతుంది. అందుకే ఆయన ఫోన్ చేయి అంటారు. సార్ మీకోసం చూస్తున్నాను సార్, చాలా చికాగా తలకాయ ఉంది, ఇప్పుడు ఏం చేయమంటారు సార్ అని అడిగి సొల్యూషన్ తీసుకునే వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఈ పిరమిడ్ సొసైటీలో. ఏం కావాలో పొందేశారు అనుకోండి, కానీ దాని తర్వాత మళ్ళీ మళ్ళీ ఎందుకు రాలేదు తెలిసే వాళ్ళకి, అది నాకు అనిపించింది నేను ఇదే చేద్దాం అనుకుని అప్పుడు సార్ చెప్పినప్పుడు నేను ఇలాగే ఏదో గొప్పతనం అహంకారం అనేది పోకపోతే ఇలాగే ఉంటాయి. మీ అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. ఆయన చెప్పేది ఏంటిలే నాకే తెలుసులే అనేటువంటి ధీమా ఉంటుంది. ఆయనలా స్వీకరించాలి అంటే ఎంతో ఎన్లైట్మెంట్ ఉండాలి. దానికన్నా మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఆ కామన్ సెన్స్ లేకపోతే ఈ జన్మే కాదు ఏ జన్మ ఇచ్చినా పత్రిజీని అర్థం చేసుకోలేదు.
పత్రిజనే కాదు, గురువు అనేవాడిని అర్థం చేసుకోలేదు. మన ఇంటి చుట్టూ మనతో పాటు తిరుగుతున్నప్పుడు ఆయన గొప్పతనం ఎవరికి అర్థం కాలే. హఠాత్తుగా భౌతికంగా డిజైబర్ అయిపోయిన తర్వాత మనమంతా పత్రిజలని మనం ఫీల్ అవుతున్నాం. మనమంతా పత్రిజలమో డమ్మీలమో ఏంటో మనకే తెలుసు అది. అంతేగాని గురువు గురువే. ఒక బ్రహ్మాండమైన ఆత్మీయుణ్ణి ఎక్కడున్నా ఎలా ఉన్నా ఏం చేసినా ఆయన హక్కున చేసుకుని మనకి షెల్టర్ ఇచ్చి ఎక్కడో ఉండేటువంటి వేల కొద్ది రాళ్లలో ఒకానొక రాయిని గులక రాయిని తీసి బొట్టెట్టి నువ్వేరా దేవుడు నువ్వేరా గురువు అంటే మనకేం అర్థం కాలేదు. ఈ రోజు అలా చెప్పేవాడు ఎవరు లేడు మన దగ్గర. మనలో ఎన్ని దుర్గుణాలు అవలక్షణాలు ఉన్నా ఆయన పక్కన చేరిన వెంటనే యు ఆర్ ఎ గ్రేట్ మాస్టర్ను గోధుమ చేసేవారు. అలా ఆయన హక్కున చేర్చుకున్నారు కాబట్టి ఈ రోజు మనం ఇంత వాళ్ళు అయ్యాం. ఆ రోజు ఆయన అలా చేర్చుకోకపోతే మనం ఎక్కడుండేవాళ్ళో మనకే తెలీదు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన దగ్గర అంత ఆప్యాయత, దయ, దాక్షిణ్యం అన్నీ పొంది ఆ కరుణని, ఆ ప్రేమ వాత్సల్యాన్ని అంతా పొందినటువంటి మనము ఆయన శిష్యులని చెప్పుకోవడానికి ఎందుకో ప్రెస్టేజ్ అడ్డం వచ్చేస్తోంది. మరి మన దగ్గరకు వచ్చేవాళ్ళు, కొత్త వాళ్ళు, ధ్యానం గురించి తెలుసుకుందామని వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియనప్పుడు పత్రిజీని చూడలేదండి మేము ధ్యానం కోసం వచ్చాము అని అన్నప్పుడు నిజమైన పత్రిజీ వారసులైతే ఏం చేయాలి? నువ్వు మొట్టమొదట పత్రిజీ దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను ఎలా హక్కున చేర్చుకుని భుజం మీద చెయ్యేసి ఆప్యాయతో నిన్ను రంగరించి చూశారో అదే విధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ నువ్వు అలా హక్కున చేర్చుకోగలిగితే, పత్రిజీ నీకు కురిపించిన వాత్సల్యం వాళ్ళకు నువ్వు కురిపించగలిగితే అప్పుడు మనం పత్రిజీకి తగిన వారసులుగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు 2 రకాల బ్యాచ్ ఉంది. పత్రిజీని కలిసిన వారు, పత్రిజీని కలవని వాళ్ళు. ఈ పత్రిజీని కలవని వాళ్ళకి ఆ లోపాన్ని, ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇంతకాలం పత్రిజీతో తిరిగిన వాళ్ళది. ఆయన మొదటి రోజే మనకి ఎలాంటి ఆప్యాయతను అందించారో అది మనం వాళ్ళకి అందించిన రోజున నేను పత్రిజీని చూడలేదు, కలవలేదు అనేటువంటి లేమి పోతుంది. అదే గురువుణం తీర్చుకోవడం అంటే. మనం ఆయన దగ్గర పొందాం, మరి మన దగ్గర ఇంకోళ్ళకి ఇవ్వాలి కదా. అలా మన యొక్క నిరంతర సాధన, పత్రిజీ మనకిచ్చిన గోల్, ప్రతి ఒక్కడు మూడోగాని తెలుసుకోవాలి, వాడు థర్డ్ ఐ మాస్టర్ కావాలి, కామన్ సెన్స్ నేర్చుకోవాలి, శాకాహారం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఏ రోజు కూడా సార్ సార్ శాకాహార ర్యాలీలు చేయలేదు. ఏదో అడపా తడప మీరు రమ్మంటే రోడ్డు మీకు వచ్చి జెండా పట్టుకుని నడిచారే కానీ ఆయన మనల్ని అందరినీ మాంసాహారుల నుంచి శాకాహారులుగా మిమ్మల్ని ఎలా మార్చారో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఆ ధ్యానం క్లాస్కి వెళ్ళినప్పుడు 7 రకాల అనుభవాలు చెప్పేసి ఆహారం గురించి, ఇందులో మాంసాహారం తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి అనగానే చేతులు ఎత్తేవారు. ఇమ్మీడియట్ గా టేబుల్ దిగి వచ్చారండి, నా చేతులు చేసి ప్రామిస్ చేయండి వాళ్ళ నుంచి నేను మాంసాహారం మానేస్తున్నాను. అలా ప్రామిస్ చేయించుకుని అందరినీ మాంసాహారులు మానిపించి శాకాహారులుగా చేసిన వాళ్ళమో మనమంతా. మనమే ర్యాలీ చేయలేదు. మరి ఇప్పుడు మీరు క్లాస్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఓ 25 మంది వచ్చారు అనుకోండి, వాళ్ళందరిని అడగండి, 10 మంది చేతులు ఎత్తారు, వాళ్ళ చేతి ప్రామిస్ చేయించుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, అహింస అనేది ప్రచార అస్త్రం కాదు, ఆచరించేది. ధర్మాన్ని కూడా ప్రచారం ఉండదు, ధర్మ ఆచరణ. ధర్మాన్ని ఆచరించడమే, దాని ప్రచారం లేదు. అలాగే అహింస అనేది ఆచరణలో పెట్టేది, ప్రచారం చేసేది కాదు.
ఏమైపోతుంది, మనమేమో పెద్ద బ్యాండ్ మీద పెట్టేసి ఓ రకరకాల వేషాలు వేసుకుని తిరిగేసరి అందరూ ఏమనుకుంటే ఎవరో శాఖాహార సంఘం వాళ్ళు వచ్చారులే, వాళ్ళు ఏదో చేసుకుని పోతున్నారులే అనుకుని వెళ్ళిపోతున్నారే తప్ప ఆ రోడ్ల మీద చూసే ఏ ఒక్క మాంసాహారైనా శాఖాహారిగా మారుతున్నాడా? అలా మారేటట్టయితే హైదరాబాద్ లో శాఖాహార లెక్క పర్సంటేజ్ 1.5% ఉంది. 98.5% మాంసాన్ని ఎప్పుడు శాఖాహారిగా మారుస్తారు? మనం చేయాలి. కలిసిన ప్రతి ఒక్కరిని ప్రామిస్ చేయించుకోవాలి. సార్ ఎలా చేయించుకుంటే మనం మారాం, మన ర్యాలీలో వెళ్తే మారలే, ఆయన చేతులు చేసి ప్రామిస్ చేయించుకున్నారు. మనకి ఇవన్నీ ఇచ్చారు. దిస్ ఆర్ ద టూల్స్. మీరు పట్టుకున్న పబ్లిక్ లోకి వెళ్ళండి, ఎంతవరకు ఉందో అంతవరకు మిగతా అంతా ఫుల్ఫిల్ చేయండి. మై వర్క్ ఈస్ ఫినిష్, నా జాబ్ అయిపోయింది, ఇదంతా మీరు చేయాల్సిన జాబ్, అది నా జాబ్ కాదు అని మనకి ఇవ్వాల్సిన రిమైనింగ్ డ్యూటీస్ అన్ని మనకు అప్పగించేసి మనం ఆచరించి చేస్తామన్న నమ్మకంతో ఆయన వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు. మరి ఆ నమ్మకాన్ని మనం నిలబెడదామా, పడుకోబెడదామా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక రోజు ఇలాగే రాత్రిపూట అడిగితే ఆ ఇచ్చినటువంటి మెసేజ్ మీకు చెప్తున్నాను. కళ్ళు రెండు మూసుకోండి, మీ భూమధ్యం మీద దృష్టి పెట్టండి, మీలోకి మీరు ప్రయాణం చేసే ప్రక్రియను మొదలు పెట్టండి. కోటి ధ్యానం సమూలయ అన్నదాన్ని ఎప్పుడూ సదా మీ మనసులో ఉంచుకోండి. ధ్యానంలో కూర్చున్న గంట సేపు మీ యొక్క ధ్యాసని శ్వాస మీద ఉంచడం కాదు, 24 గంటలు ఏ పని చేస్తున్నా మీ ధ్యాస ఎటు మలర్చకుండా అదే శ్వాస మీద పెడుతూ చేయండి. ఎప్పుడో 24 గంటల్లో అరగంట సేపు కూర్చున్నప్పుడే అబ్జర్వ్ ద బ్రెత్ కాదు. 24 గంటలు ఏ పని చేస్తున్నా, వంట చేస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా, ఇల్లు తుడుస్తున్నా, ఓ ధ్యాసని ఇక్కడ ఎలా పడేయండి. ప్రతి పని ధ్యానంతో కూడి పూర్తవుతుంది, ఏదో సెపరేట్గా ఉండడం కాదు. కనుక ఇలా ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని తిరిగి పొందుతారో వాళ్ళకి మిగతా 4 అంటే పురుషార్థాలు, ఇప్పుడు అరిషడ్ వర్గాలు అయిపోయింది. పురుషార్థాలు ఏంటి? ధర్మార్థ కామ మోక్షాలు. ఇందులో కూడా కామం ఉంది, కానీ ఇక్కడ అరిషడ్ వర్గాల్లో కామం వ్యసనమైతే ఇక్కడ కామం ధర్మయుతమైంది. ఎప్పుడైతే ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనం పొంది పుచ్చుకుంటామో మిగతా 4 ప్రాప్తి, ప్రాకామ్య, ఈసత్వ, వసిత్వ అనే 4 సిద్ధులు బ్రహ్మజ్ఞానం ద్వారా మనకి అబ్బుతాయి. ఆ బ్రహ్మజ్ఞానం లేకపోతే ఈ 4ంటికి ఎలిజిబిలిటీ లేదు. అవి ఆ అష్టసిద్ధులు అనేవి ధ్యానంలోనే మనకు వచ్చేది, ఎవరో ఇచ్చేది కాదు. అంటే వీటి కోసం మనం మెడిటేషన్ చేయక్కర్లేదు, మనం చేసేది చేస్తూ ఉంటే అవి రావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి. అన్నిటికన్నా ఏంటంటే ఆయన చెప్పినటువంటి శ్వాసానుసంధానం, మన శ్వాస ధారతో ధ్యాస ధార. ఇందాక ధార అంటే చెప్పాను నేను, ఒక తేనె తీసుకుని సీసాలు గిన్నెలో ఉంచండి, ఎక్కడైనా ఒక ఎయిర్ బబుల్ ఉంటుందా? మన ధ్యాస కూడా అలా ఎలాంటిది చొరబడకుండా, ఏ ఆలోచన చొరబడకుండా అంత నిక్కచ్చిగా ధ్యాసను కనుక పెట్టగలిగితే మనలోకి మనం ప్రయాణం చేసి మన శ్వాస ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళి మనం లయం అవుతాం. అదే శివుడు ప్రతిరోజు చేసేటువంటి లయకారుడు. అంటే ఏంటి? అన్ని తగిలిపెట్టేవాడు కాదు. లయం అనేది సంస్కృతం, తెలుగులో దాన్ని లీనం అవడం అంటారు. మనలో మనం లీనం అవడం, మన ప్రాణవాయువు ఎక్కడ పుట్టిందో అక్కడ మనం లీనం అవడం, దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్. అది మనల్ని మనం మోల్డ్ చేసుకునేది. ఇట్స్ నాట్ ఎ గైడెడ్.
సంగీతం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అంటే సంగీతంతో సార్ ధ్యానం చేపించాడు. ఎందుకంటే వివరం చెప్పబోతే ఏమవుతుందంటే అనేక అనర్థాలకు దారితీస్తోంది. మనకి 6 చక్రాలు ఉన్నాయి. 6 చక్రాలను ఒక్కో చక్రాలను కొన్ని కొన్ని రేకులు ఉన్నాయి. అలా మూలాధార చక్రంలో 4 రేకులు, దీంట్లో 6 రేకులు, దీంట్లో 12 రేకులు, ఈ కమ్మనం అని చెప్తూ ఉంటారు కదా కుండలిని శక్తిలో. మనం ఎప్పుడైతే ఈ శ్వాసతో ధ్యాస దార మలచకుండా ఉంటామో అప్పుడు మనకు వచ్చేటువంటి అనితర సాధ్యమైన ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ రేకుల్ని దాని మీద ఉన్న బీజాక్షరాల్ని సిస్టమేటిక్ గా ఒక రిథంలో ఉంచుతుంది. ఆ రిథంలో ఉంచడం కోసం సంగీతం అనేది మనకు ఆలంబనగా ఉపయోగపడుతుంది. ఆ సంగీత స్వరాలు ఏం చేస్తాయంటే ఈ చక్రాల మీద ఉండే రేఖల్ని అలా అలా స్పృశిస్తూ ఎలా ఏ లయతో ఏ శృతితో అవి మీట్ అయితే ఆ చక్రాలు యాక్టివేట్ కుండల్ని దానంతట అది జాగృతం అవుతుందో, జాగృతం అవడం అంటే దాని పని అది చెయ్యాలి. ఇప్పుడు మూలాధార చక్రం ఉంది, అది శరీరంలో ఉండేటువంటి లాంగ్ ఇంటెస్టైన్ మీద పనిచేస్తుంది. దానికి ఎప్పుడు ఎనర్జీ ఉందంటే లాంగ్ ఇంటెస్టైన్ సంబంధించిన సమస్యలు ఏమీ రావు. స్వాదిష్టాన చక్రం ఉందంటే స్మాల్ ఇంటెస్టైన్, కిడ్నీలు, వీటి పనినంతా చూసేటువంటి బాధ్యత అది. మణిపుర చక్రం ఉందంటే అది జీర్ణ వ్యవస్థను ఎప్పటికప్పుడు పటిష్టం చేసేటువంటి శక్తి తంది. అనాహత చక్రం యొక్క డిపార్ట్మెంట్ అంటే మన యొక్క లంగ్స్, హార్ట్ కి సంబంధించి కేర్ టేకర్ తీసుకునేటువంటి బాధ్యత ఆ చక్రాంది. విశుద్ధ అంటే మన యొక్క స్వర పేటిక. ఎందుకు? మనం తీసుకునే ఆహారం సరిగ్గా తిని నమనం. మన చిన్నప్పుడు చెప్పిన డాక్టర్లు పెద్ద బాలశిక్ష మనకు చెప్పింది మర్చిపోయాం. 32 సార్లు నమిలి నమిలి మింగాలరా అని. 3-4 సార్లకే మింగేస్తాం. మనం ఏం చేసినా ఎంత చేసినా ఆ లాలాజలంతో కూడిన ఆహారం లోపలికి వెళ్ళకపోతే, అది ద్రవం కాకపోతే జీర్ణ వ్యవస్థ పాడైపోతుంది. అలా వెళ్లకుండా ఈ థ్రోట్ చక్ర దాని యొక్క పని అది చేస్తూ ఉంటుంది. అంతేగాని భావ వ్యక్తీకరణ దగ్గర నుంచి, భావాన్ని భాషగా వ్యక్తీకరించడం దగ్గర నుంచి అనేక పనులు ఈ విశుద్ధ చేస్తుంది. ఈ 5 చక్రాలు చేసేటువంటి సామర్థ్యమైన పనిని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని ఆజ్ఞలు ఆదేశించి చూసేటువంటిది ఆజ్ఞా చక్రం. ఇవన్నీ కరెక్ట్ గా పనిచేయాలి అంటే ఒక హాల్లో పియానో ఉంది. ఆ పియానో వచ్చినవాడు వాయించాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మంచి శృతి రాగాలు వస్తాయి. ఏమీ లేకుండా చేతోటి అన్నారు అనుకోండి, దెయ్యాలు ఏదో వాయించినట్టు ఉంటుంది. అందుకే చక్కటి సంగీత ధ్యానాన్ని పత్రిజీ మనకి నేర్పించి మీ ధ్యాస ఎటు పోయినా ఏం పోయినా ఆ రితం వల్ల మీ చక్రాల మీద ఉండేటువంటి రేఖలు, పువ్వులు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒక స్వర పద్ధతిలో అన్నిటినీ యాక్టివేట్ చేసి శరీర వ్యవస్థని పటిష్టం చేయడం దాని బాధ్యత. ఇంకా కుండల్ని ఏమంటారా తర్వాత సంగతి. సో మీకు ఇచ్చేటువంటి ఇంకొక చిన్న టూల్ ఏంటంటే, మొన్న ద్వారకానాథ్ గారు నేను మాట్లాడుకున్న తర్వాత పైకి వచ్చింది, కుర్చీలో కూర్చునేటప్పుడు మాత్రం మీ కుర్చీలోంచి కొంచెం ముందుకి ఇలా జరగండి, జారబడి కూర్చోవద్దు. అంటే కుర్చీలోంచి సగం ముందుకు జరగండి. అప్పుడు మీకు తెలియకుండానే మీ మేరుదండం అంటే మీ వెన్నుముక 90 డిగ్రీల యాక్సెస్ లోకి వస్తుంది. అప్పుడు మీకు మీ యొక్క ధ్యాస దేని ఎటుపక్క నుంచే మళ్ళదు. మీరు ఇలాగే దర్జాగా జారబడి కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఉన్నారు అనుకోండి, కూర్చుని పడుకోవడం అలవాటైపోతుంది. పైగా దానికి యోగ నిద్ర అని పేర్లు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఇన్నాళ్ళు మనల్ని మబ్బి పెట్టుకుంటే చాచి లంపకొట్టి కాదా ధోనా నీకు ఇంకా ధ్యానం కుదరలే, ఏదో ఒక పని చేయి అని అటు ఇటు తిప్పి చెప్పేవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఉండేవారు, మనకి ఇప్పుడు లేరు. మనల్ని మనం ఉద్ధరించుకోవడంతో పాటు మన పక్క వాళ్ళని కూడా ఉద్ధరించగలిగేది కూడా మనమే. మన రోల్ ఏంటో ఒకసారి గుర్తుపెట్టుకోండి. బాగా ధ్యానం చేయండి.
ఎంతసేపు కూర్చున్నాము, ఎన్ని గంటలు కూర్చున్నామనే మ్యాథమెటికల్ లెక్కలు వద్దు. మీ పనులన్నీ బ్రహ్మాండంగా చేయండి. అర్ధరాత్రులు రాత్రంతా కూర్చుని ఏం ప్రయోజనం లేదు. హాయిగా పొద్దున్నే సూర్యోదయానికి ముందు 48 నిమిషాలు బ్రహ్మ ముహూర్తము ఉంటారు. దాన్ని బ్రహ్మ ముహూర్తం అని ఎందుకన్నారంటే, శ్రీకృష్ణుడు చెప్తాడు, యోగ విద్య అనేటువంటి ధ్యాన విద్యని ఇంతకుముందు ఇక్ష్వాకులకు నేర్పించా, తర్వాత మనువుకి నేర్పించా, తర్వాత సూర్య భగవానుడికి నేర్పించానని. మనం ఆ బ్రహ్మ ముహూర్తంలో అంటే ఆ 48 నిమిషాలు సూర్యోదయం ప్రతి ఒక్కరికి తెలుసు. 5:42 ఉందంటే దాని వెనక్కి 48 నిమిషాలు. ఆ 48 నిమిషాలు కనుక మీరు ధ్యానంలో కూర్చోగలిగితే ఆ బ్రహ్మ ముహూర్తం టైంలో సూర్య భగవానుడి యొక్క తొలి కిరణం సూర్యమండలం నుంచి భూమండలానికి తాకడానికి 9 నిమిషాలు పడుతుంది. దూరం 9 కోట్ల మైళ్ళు ఉంది. ఆ కిరణం భూమికి తాకడానికి 9 నిమిషాలు పడుతుంది. అలా మనం గనక ఆ ముహూర్తం టైంలో గనక కూర్చోగలిగితే సూర్యుడి నుంచి వచ్చేటువంటి 7 కిరణాలు 7 చక్రాలని తాకి ఆనాడు శ్రీకృష్ణుడు అనిపించిన బ్రహ్మ విద్య యోగ విద్య అనేది ఆయన నుంచి మనకి ఆంజనేయ స్వామికే కాదు మనకు కూడా ప్రాప్తిస్తుంది. అందుకే బ్రహ్మ ముహూర్తంలో కూర్చుని ధ్యానం చేయమన్నారు. మళ్ళీ సాయం సంధ్య అంతే. మిగతా రోజంతా నీ ఇష్టం వచ్చినట్టు 8 తిని శుభ్రంగా పడుకోండి. పౌర్ణమి వచ్చింది కదా, రాత్రంతా ధ్యానం చేయాలి, రాత్రంతా జాగరణ చేయాలి, ఇవన్నీ కాదు. అట్టహాసాల ఆర్భటాలు వద్దు. ఆ 48 నిమిషాలు ధ్యాన నిష్టలు మన ధ్యాస ఇటు మరచకుండా ఎంతసేపు కూర్చోగలిగాము, అది 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా చాలు. ఓకే, ప్రస్తుతం ఇవాళకి స్వస్తి. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఇంకా 20 మినిట్స్ టైం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు సూర్య ఆ, ఆ, బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయమన్నారు. సూర్యరశ్మి మన మీద పడాలి అన్నారు. అంటే బయట కూర్చోవాలా, రూమ్ లో కూడా ఎట్లా సార్? అంటే ఇప్పుడు ఏమయ్యా ఇప్పుడు కిరణ్, నువ్వే ఇలాంటి ప్రశ్న అడిగితే నేను తలెచ్చి గోడ కొట్టుకోవాలి. సార్ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో సన్ రైజ్ పడే ఛాన్స్ లేదు మేమున్న రూమ్స్ దగ్గర. సో అప్పుడు మేము ఎలా చేయాలి? నీ దీనికి రూమ్ లో ఏదన్నా నువ్వు సజెషన్ గోడలున్నా గోడ లేకపోయినా సూర్యకిరణం వచ్చి నీ చక్రాలను తాకుతాయి. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు కాస్మిక్ నుంచి కూర్చుంటే రాధా కాస్మిక్ ఎనర్జీ. ఇంకా ప్రశ్నలు ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, మీరు మాట్లాడొచ్చు. తొంభై 4 మంది ఉన్నారు. కెమెరా ఆఫ్ చేసి వాళ్ళు చూస్తూ ఉన్నట్టున్నారు. సార్ శివశంకరి గారు అడుగుతున్నారు, పౌర్ణమి ధ్యానానికి చదివాను, ఏమి తేడా లేదండి. పౌర్ణమి రోజునే మీకు ఎక్కువ ఎనర్జీస్ అన్నీ ఉంటాయి, కూర్చుని ధ్యానం చేయండి సామూహికంగా అంటే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలందరికీ ఏదో ఒక శాఖలెట్ ఉంది, ఏ పని చేయరు. ఒక్కసారి మీ ధ్యాస ఆ శ్వాస నుంచి మరల్చకుండా ఒక్కసారి ధ్యాన భూమికల్లోకి మీరు ప్రవేశించారనుకోండి, ప్రతిరోజు మీ జీవితం పౌర్ణమే. మీరు అలా వెళ్లకుండా గంటలు గంటలు కూర్చుని అలా కూర్చున్నాను అనుకోండి, ఇలా కూర్చోడాలి ఎన్ని పౌర్ణములు ఎన్ని అమావాస్యలు చేసినా ఎలాంటి ప్రయోజనము లేదు. ఒక్కసారి
ఆ ధ్యాన భూమికల్లోకి అలా రన్నించి వస్తే జీవితం ధన్యమైపోతుంది. ఎక్కడ కూర్చున్నా, ఎప్పుడు కూర్చున్నా లిప్త కాలంలో మీ మనసు, మీ శరీరం మీకు చెప్పినట్టు ఉంటుంది. ఆటోమేటిక్గా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఎవ్రీ సిట్టింగ్ ఇస్ ఏ ఫుల్ మూన్ సిట్టింగ్. వండర్ఫుల్ ఆన్సర్ సార్. నెక్స్ట్ ఫ్రెండ్స్. ఎస్ శివప్ప గారు నిజంగా చెప్పండి మేడం, మీ స్ట్రక్ అయినట్టుంది మేబీ. మరి అటువంటి జ్ఞానాన్ని, అటువంటి ఆప్యాయతని, ఆ మరి కట్ అయిపోయింది, ఫ్రీక్వెన్సీ మళ్ళీ మొదటి నుంచి చెప్పండి మేడం. ఇది ఆడియో కట్ అయిపోయింది, మొదటి నుంచి చెప్పండి, అందరూ వినలేదు. అందరూ వినలేదా? సార్ చాలా అద్భుతంగా చెప్పారు. సార్కి ఎందుకు అంత ఆత్మీయతంగా, అంత దగ్గరగా ఉన్నారు? ఆడియో క్లియర్ గా లేదు, ఎవరికి వినబడట్లేదు. శివప్పు మేడం, మీ ఆడియో సరిగ్గా రావట్లేదు, అని కొంచెం నెట్ చెప్పేసి సిగ్నల్ చూసుకోండి చెప్పేవారు. మేడం. ఆయనకి ఆహార పాని హలో ఎస్ ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమన్నా ఈ రోజు విన్న సబ్జెక్ట్ పట్ల మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. పిఎస్ఎస్ఎం గ్లోబల్ గురించి మీ మాటల్లో సార్. ఇంకెవరన్నా అడిగేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు వినిపిస్తుందా? చెప్పండి ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. అయితే శివప్రసాద్ గారు లాంటి మాస్టరు ఈ రోజు ఇక్కడ మీకు దొరకటం అన్నది చాలా అద్భుతమైన విషయం కొత్త వాళ్ళందరికీ. ఎందుకనంటే పత్రి సారు శివుడే నాకు పంపాడు శివప్పని అని చెప్పారనమాట. అలాగా అంత నమ్మకంగా, త్రికరణ శుద్ధిగా సార్కి ఆహార పానీయాల దగ్గర నుంచి ఆయన కళ్ళల్లో కనిపించే ఆనందం, అంటే మనం ఒక భగవంతుడికి నైవేద్యం పెట్టినప్పుడు మనం ఆ భగవంతుడి స్వీకరిస్తే పురాణాల్లో చదివినట్టుగా ఎంత ఆనందం పొందుతామో, ఆత్మానందం, అటువంటి ఆత్మానందాన్ని ఆయన పొందుతూ ఉండేవారు. తల్లి తండ్రి అన్నట్టుగా అటు పత్రి సార్ని ఎంత దీనిగా చూసుకునేవారో, పత్రి మేడంని కూడా అంతే ఆత్మీయతోటి చూసుకుంటూ ఉండేవారు. మరి అటువంటి శివప్ప గారి క్లాస్ ఈ రోజు విన్నాక నాకు మళ్ళీ ఆ మొదటి రోజులు సార్ తోటి ఉన్న రోజులన్నీ గుర్తుకొచ్చాయి. ఆయన దగ్గర ఎంత తీసుకున్నా సరే ఊటబావిలాగా అలాగా ఊరుతూనే ఉంటుంది. ఆయన చెప్పినట్టుగా కొత్త వాళ్ళందరికీ మరి సారు ఏదైతే అందించారో ఆప్యాయత, జ్ఞానము, అది కొత్త వాళ్ళకి అందించాలనే తపన ఆయనలో బాగా కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా మరి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా శివప్ప గారిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కిరణ్ ఇస్తాడు ఫోన్ నెంబర్, అడిగిన విష్ణు, నేను ఏమైనా ఇస్తాము. అలాగే మనం ఎంత గౌరవం ఇచ్చి అంతే గౌరవంతో పిఎస్ఎస్ఎం లోని చెప్పుకోదగ్గ ఆణిముత్యాలలో ఒక్కరు శివప్ప గారు. మరి అటువంటి ఆయన జ్ఞానాన్ని ఈ రోజు మనం అందరం అందుకున్నామని అంటే, మెడిటేషన్ లోకి వెళ్ళి నాకు బయటకు రావడానికి చాలా టైం పట్టింది. ఎక్కడెక్కడ ఆ సంగీతంతో, ధ్వనితోటి ఎలా తీసుకెళ్తారో ఆయన వాయిస్ తోటి అంత దీనిగా లోపలికి తీసుకెళ్ళిపోయారు. థ్యాంక్ యూ శివప్ప గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ మాటల్లో పిఎస్ఎస్ఎం గ్లోబల్ గురించి 2 మాటలు సార్. సార్ మాట్లాడొచ్చు కిరణ్ సార్?
మాట్లాడండి. ఎస్ మాట్లాడండి మేడం. సార్ నమస్తే సార్, నా పేరు భాగ్యలక్ష్మి. ఓకే. సార్ ఎంతటి అద్భుతమైన వరం అంటే సార్, ఆ దేవుడి ముందు పూజారి ఎలాగో ఆ పూజారి ఇస్తేనే వరం దేవుడు ఇవ్వడు అంటారు. కానీ ఆ దేవుడి దగ్గర ఉన్న పూజారులు సార్ మీరందరూ, నిన్న వచ్చిన కేశవరావు సార్ కానివ్వండి, మీరు కానివ్వండి, ఆ భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడికి అంత సేవలు చేసుకున్నారంటే మీరు అంత అదృష్టవంతులు సార్. ఒక ధ్యానం చేసినప్పుడు నీకేం నిర్దోషం వచ్చింది? ఆ, నాకు మీ గురించి ఒక 2 ముక్కలు చెప్పాలనిపించింది, చెప్తున్నాను సార్. మీ ఉమ్. మీ అందరి నీ అదృష్టానికి పేరు మీ నా పేరులోనే పేరు భాగ్యలక్ష్మి ఉంది. ఆ భాగ్యం మీకు కూడా వచ్చింది, లేకపోతే మీరు ఇక్కడికి రారు. వచ్చింది సార్, అదే చెప్తున్నాను సార్. ఆ, అంత గొప్ప ఆ, గురువు గారితో సాన్నిహిత్యం మీరందరూ చెప్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది సార్. ఎందుకంటే వీడియో మేమందరం పెట్టండి వచ్చిన చూద్దాం. సార్, మేమందరం అంత దూరం వచ్చి అనుభవాలు వినాలంటే వినలేము, కానీ ఇంత చక్కని సెషన్ ఏర్పాటు చేసి మాకు మీ అందరినీ పరిచయం చేసి గురువు గారితోటి మీ అనుభవాల్ని, మీ ప్రయాణాన్ని వివరిస్తున్నారు సార్ ఈ సెషన్ లో చక్కగా. మీ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు సార్. సార్ ఒక ఎక్కడ పని విశాఖపట్నం చేసినప్పుడు ఇది? శ్వాస ఏంటి సార్? ఎక్కడ విశాఖపట్నం ఇది? కాదు సార్, మాది కూచిపూడి సార్, కృష్ణా జిల్లా, కృష్ణా జిల్లా. డ్యాన్స్ కూచిపూడి సార్. సార్ మీరు బాగుంది. ఇందాక ఆఖరిలో ఒక ముక్క చెప్పారు సార్, పని ఉమ్. చేస్తా కూడా శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు కదా సార్. అవునండి. అది చాలా అద్భుతమైన మాట సార్. ఎందుకంటే కళ్ళు మూసుకుని కూర్చోవడమే ధ్యానం కాదు, పని మీద అంటే ఆ మాయ నుంచి విడగొట్టడం అనేది చాలా బాగుంది సార్. ఆ వర్డ్ అనేది తామరాకు మీద నీటి ఎప్పుడు బొట్టులాగా కూడా మనం ధ్యాన బాహ్య స్థితిలోనే పనులు. ఉండాలి. జన్న మాస్టర్స్ అందరూ చెప్పేది అదే, బుద్ధిస్టులు చెప్పేది అదే, బుద్ధుడు చెప్పింది అదే, పత్రిజీ చెప్పింది అదే. ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి. అంటే ఏంటి? చేసే పని మీద మీ మనసు లగ్నం అవ్వాలి. మీ ధ్యాస దాని మీద పూర్తిగా పెట్టినప్పుడే ఆ పని సంపూర్ణంగా పూర్తవుతుంది. అవును సార్, చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఇది మాయ నుంచి బయటపడటానికి ఒక వరం సార్ ఇది. నిజంగా ఏ పని అవును. చేసినా చాలా అద్భుతమైన కాన్సెప్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆనిముత్యాలు లాంటి మాటలు చెప్పారు. ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్. ఇంకా సార్ మీరు మళ్ళీ మళ్ళీ ఈ సెషన్స్ కి ఇంకా 40 డేస్ ఉంటుంది సార్. మళ్ళీ ఉమ్. వీలైనన్ని టాపిక్లు మీరు రావాలి సార్. మీ నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని మేము అందరం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీ నుంచి ఓకే. ఆహారం గురించి ఎలా అనేది, చక్రాస్ గురించి ఎలా అని, మల్టీ డైమెన్షనల్ లీవింగ్ గురించి ఎలా అని, ఇవన్నీ సబ్జెక్టులు మేము మీ నుంచి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ సార్ డెఫినెట్. ఈ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ ద్వారా ఒకేసారి 4 భాషల్లో చేస్తూ అందరినీ ఒక 30 నిమిషాల పాటు అన్ని లాంగ్వేజెస్ వాళ్ళని ఒకే సమయంలో ధ్యానం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం సార్. దీన్ని ముందు ఇంకా పెంచుకుంటూ అన్ని దేశాల వాళ్ళని, గ్లోబల్ వ్యాప్తంగా ఉన్న ధ్యానులందరినీ ఈ యొక్క మెడిటేషన్ లో అందరం ఏకకాలంలో మెడిటేషన్ చేస్తూ వారి వారి భాషల్లో వారి వారి యొక్క జ్ఞానాన్ని తీసుకోవడం ఈ యొక్క రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం సార్. సో అందులో భాగంగా ఈ రోజు తెలుగులో మీరు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ మీ ముందు పుట్టిన ఈ పిఎస్ఎస్ఎం అంతా కూడా ఈ రోజు ప్రపంచం అంతా అన్ని నలుమూల దేశాలకి 6 ఖండాలకి వ్యాపిస్తూ ఉంది. ఈ యొక్క పిఎస్ఎస్ఎం గ్లోబల్ గురించి మీ యొక్క 2 మాటలు సార్, మీ యొక్క మెసేజ్ సార్. ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో పెడుతున్నారు. శాంతి అనేది ప్రతి ఒక్కడికి కావాలి. నువ్వు శాంతి తెచ్చుకోవాలి. నీకు శాంతం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? శంకరాచార్య దగ్గరికి వెళ్తే చెప్తాడు. ఏంటది? శమ సమాధి షట్ సంపత్తి అంటాడు. శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. ఈ 5 పక్కన పెట్టేది మొట్టమొదటిది శమము. శమము అంటే మనసుని జయించడం కాదు, గెలవడం కాదు, కొట్టేయడము కాదు. అన్ని తప్పుడు మాటలే.
మనసులో ఉండే జ్ఞాపకాలని పూర్తిగా చెరిపేయాలి. ఏ మనిషిని అంటే నీ మనసు చిరిగిపోయినప్పుడు నీకు మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే మనశ్శాంతి అన్నారు కానీ బుద్ధి శాంతి, అహం శాంతి, చిత్త శాంతి అనలేదు. నీ మనసులో జ్ఞాపకాలన్నీ చెరిపేసి శాంతి తెచ్చుకుంటే, ముందు నీకు శాంతి తెచ్చుకుంటే నీ చుట్టూ నీకు ఫ్యామిలీ ఉంటుంది, నీ చుట్టూ నీకు గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్కి శాంతి వచ్చింది అనుకోండి, నీ ప్రపంచానికి శాంతి వచ్చినట్టే. నీ చుట్టూ ఉండేటువంటి పరిసరాల్ని నువ్వు కలుపుకుంటే స్టేట్ వైడా, రాష్ట్రమా, లేకపోతే దేశమా, లేకపోతే గ్లోబలా, ఇవన్నీ మనల్ని మనం గీసి పెట్టుకునేటువంటి టార్గెట్స్. పత్రిజీ యొక్క కళ ఏంటంటే ఎల్లలు లేని ప్రపంచం కావాలి. ఇండియా బోర్డర్ చెరిగిపోవాలి, పాకిస్తాన్ బోర్డర్ చెరిగిపోవాలి, అమెరికా బోర్డర్ చెరిగిపోవాలి, ఎక్కడ ఏ దేశానికి బోర్డర్స్ ఉండకూడదు. వసుదైక కుటుంబకం, బికెమ్ ఏ వన్. అలా అక్కడ వాళ్ళందరినీ మనం గ్లోబలైజ్ ఐడెంటిఫై చేయడానికి, పిలవడానికి పెట్టుకుంటాం. వాళ్ళు మనల్ని పిఎస్ఎస్ ఇండియా అంటారు, వాళ్ళని గ్లోబల్ అంటాం. ఏషియా పసిఫిక్ అని ఇటుపక్క వాళ్ళు అంటాం. మనం రికగ్నైజ్ చేసి ఐడెంటిఫై చేయడానికి మనం పెట్టుకునేటువంటి గోల్స్ అవన్నీ కూడా. చూ, నీ ప్రపంచం అంతా నీలోనే ఉంది, నీ దేశం నీలోనే ఉంది, నీ గ్లోబల్ అంతా నీలోనే ఉంది. నీ దృష్టి బట్టే నీ యొక్క సృష్టి ఏర్పడుతుంది. నీ దృష్టి ఎలా మార్చుకుంటే అలాగే ఉంటుంది. అంతటా మనమే ఉన్నాం, అన్నిటిలోనూ మనమే ఉన్నాం. ఇండియా నాది, గ్లోబల్ నాది కాదు, గ్లోబల్ నాది ఇది నాది కాదు అనేది కాదు. అంతటా ఉన్నాం, అన్నిటిలోనూ ఉన్నాం. దానికి ఒకటే, భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే సకల చరాచర సృష్టి అంతా ఆవరించి ఉన్నాడు. దాంట్లో నువ్వు ఉన్నావు కదా, అంటే నీలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఇంత అయిపోయింది అక్కడితోటి. దానికి మళ్ళీ వేరే నిదర్శనాలు, ఆధారాలు అక్కర్లేదు. అలాగే గ్లోబల్ అన్ని పనిపెట్టి చేస్తున్నాం. కొన్ని రోజులు బట్టి ఏషియా పసిఫిక్ వెళ్తాం, ఇటు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ, ఈ ఖండానికి వెళ్తాం, ఆఫ్రికా ఖండానికి వెళ్తాం. అలా ఒక్కో దాన్ని పెట్టి ఒక్కో దాన్ని షైన్ చేసుకుంటూ వచ్చేయడం మన ఏమంతే. ఎస్, ఇందాక ఎవరో తుమ్కూరు మేడం వచ్చారు, ఏదైనా మాట్లాడతారు చూడు. ఇంకా ఎనిబడి లాస్ట్ అండ్ ఫైనల్? నో సార్, ఇంకెవరు లేరు కదా? లేదు సార్. సార్ అసలు డౌట్ అనేది రాకుండా చెప్పారు సార్ క్లాసు. అసలు అడగటానికి కూడా అడగక ముందే వరం ఇచ్చినట్టు, అసలు మాకు డౌట్స్ ఉన్నాయి కూడా మీరు చెప్పే మొత్తం వరకు, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు కూడా సార్ మొత్తం వాటిలోనే క్లారిఫై అయిపోయింది సార్. ఇంకా వెరీ గుడ్, అడగటానికి కూడా వెరీ గుడ్. ఏమి, చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అడిగిన వెంటనే ఈ యొక్క ప్లాట్ఫామ్, గ్లోబల్ ప్లాట్ఫామ్ లోకి మీరు రావడం. సో ఫ్రెండ్స్, అద్భుతంగా ఈ రోజు మనం 5వ రోజు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ కార్యక్రమాన్ని మనం ఇంతటితో ముగించుకుంటున్నాం. అదే విధంగా రేపు మనం కార్యక్రమానికి మళ్ళీ తిరిగి మనం కలుసుకుందాం. సో ఓకే ఫ్రెండ్స్, మనందరం లీవ్ అవుదాం.